నేను సత్యదేవ్ మదర్ని సార్. మినిస్టర్ లోకేష్ గారికి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్. నాకు 4 అబార్షన్లు అయినాక బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్. చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ నమస్కారం సార్. నాది అనంతపూర్ సార్. నా పేరు మనోహర్ సార్. మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్. నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తాను సార్. నాన్నగారి హయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్. దానికి చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ హయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు పోయింది అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము, చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరెవరు టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. నా పేరు విజయ్ సారథి, మైదా రెడ్డి వాళ్ళ ఫాదర్ని, ఒంగోలు. ఈ 10 రోజుల నుంచి మా పిల్లలు, పేరెంట్స్ అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు సార్. సాల్వ్ అయింది దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే చేస్తే ఆ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ రాయగలరు ఎగ్జామ్, అందరూ 95% వచ్చిన వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలో. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే ఏమన్నా చేయగలరు. 100% చేస్తాం. అదే ఇన్ఫాక్ట్ మీరు మాడుతున్నప్పుడు అదే వచ్చింది నాకు ఆలోచన. తప్పనిసరిగా ఇది ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొంటే చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాకు మేము చాలా రుణపడి ఉన్నాం స్వామి. 2019లో కూడా మమ్మల్ని ఆదరించింది, గౌరవించింది జిల్లా విశాఖపట్నం లాగా. చాలా రుణపడి ఉన్నాం ఈ 2 జిల్లాలకు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. చిన్న సబ్మిషన్ సార్. చాలా మంది పిల్లలు వచ్చేసి ఇది వెయిటింగ్ లిస్ట్లో అనేసి సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటున్నారు సార్. కానీ వీళ్ళకి ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదా సీట్ కొరకు కానీ ఏదో పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలి, సదరన్ సర్టిఫికేట్ కావాలంటే చాలా డిలే అవుతుంది సార్. అది ఒక్కసారి తమరు ఆలోచించాల్సింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా అమ్మాయికి 2 years అయింది సార్ అప్లై చేసి. చాలా 2 years తర్వాత వచ్చింది సార్. చాలా ఇబ్బంది పడే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ఫాక్ట్ సెక్రటరీ గారితో సార్, ఐటీ ఎలక్ట్రానిక్ సెక్రటరీ కూడా సార్ మనం రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటాని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే కార్ వస్తుంది, బటన్ నొక్కితే సినిమాలు వస్తున్నాయి, బటన్ నొక్కితే ఎందుకు సర్టిఫికేట్ రాకూడదు అనేది మేము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగున ఎదుర్కొంటున్న సమస్యలు, అన్న ఈ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా కాదు, బటన్ నొక్కితే అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు మాకని చెప్పారు. పాదయాత్రలు తెలుసుకున్నది మేము రాసుకున్నాను ఆ పుస్తకంలో. సార్తో మొదటి రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం, సార్ 2 రోజులు ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుందని సార్ అన్నారు. సార్ మీరు అన్నారు అంటే
పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి ఒక్కొక్క ఈ జీవితంలో నేమ్ సర్టిఫికేట్ రావాలి, ఎప్పుడు అవసరం ఉంటుంది మొత్తం మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఎందుకంటే పకడ్బందీగా చేద్దాం. ప్రజలు ఇబ్బంది పడకూడదు. బటన్ నొక్కితే డైరెక్ట్గా వాళ్ళకి రావాలన్నీ. ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పనిసరి మీరు చూస్తారు, ఒక 6 నెలలు టైం ఇవ్వండి అన్న. సార్ 6 నెలలు ఇది సెట్ చేయాలి సిస్టమ్ ని. 6 నెలలు నేను తీసుకునే ఒక బాధ్యతగా తప్పనిసరిగా చేసి చూపిస్తాను. అదే సార్, నాకు 2 అమ్మాయిలకు 100% హియరింగ్ లాస్ ఉంది సార్. ఒక అమ్మాయి విషయంలో అయితే నేను వైజాగ్ దగ్గర పాడేరు పోవాల్సి వచ్చింది సార్. ఇక్కడ లోకల్ గా మాకు అనంతపూర్ అయితే అనంతపూర్లో ఇవ్వలేదు సార్. సెట్ చేస్తాను. అనంతపూర్ తీసుకుని 2 years పడింది సార్. సార్ థ్యాంక్ యూ. నా బాధ్యత నేను సెట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ సార్. నేను ఇన్స్పెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాను సార్. మా తమ్ముడు కొడుకు కృష్ణ సాయి సంతోష్ NIT సూరత్కల్ అలాట్ అయింది సార్. అది అడ్మిషన్ అలాట్ అయ్యి తర్వాత వెంటనే క్యాన్సిల్ అయినప్పుడు మా మరదలు 2 రోజులు కూడా కంటిన్యూగా బాధపడుతూనే ఉంది సార్. ఫైనల్గా మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు చేసిన కృషి వల్ల అబ్బాయికి NIT సూరత్కల్లో అడ్మిషన్ రావడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మదర్ని సార్. మా బాబుకి సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. మీ దయ వల్ల వచ్చింది సార్ మనకి. ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. బట్ ఒక 2 daysలో కూడా హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది సార్. చాలా ఏడ్చుకున్నాం సార్, అసలు ఏంటి ఇలా జరిగింది అని. కానీ మాకు ఆ సార్ వల్ల కొంచెం తెలిసింది సార్. వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే ఇలా స్పందించడంలో ఇలాంటి నాయకులు ఉంటారా, వెంటనే స్పందిస్తారా, మాలాంటి వాళ్ళకి మాకు ఏంటి దిక్కు, మాకెవరు అనే దాంట్లో మేము చాలా అనుకున్నాం సార్. కానీ ఈ ప్రభుత్వంలో ఇంత బాగా మమ్మల్ని స్పెషల్గా పట్టించుకొని వెంటనే స్పందించి ఒక జీవోని తీసుకొచ్చి మా పిల్లలకి మళ్ళీ సీట్లు చేశారు సార్. మీరు మీ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోం సార్. అలాగేనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మంచి జాబులు సంపాదించిన, మంచి పొజిషన్లోకి వెళ్ళిన, కానీ సారు చెప్పినట్టు వినండి. సారు ఎలా చెప్పారు, ఎక్కడ చెన్నైలో మద్రాసు అలాంటిలో చేయకుండా మన అమరావతిలోనే మంచి జాబ్స్ తెచ్చుకున్నానా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.